ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు RCF క్రియేషన్ గురుజీ. ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఒక వ్యాలంటైన్స్ డే మీద ఒక సూపర్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది. మీకు టైం ఉంటే ఒకసారి ఇన్స్టాగ్రామ్తో మ్యూజిక్లో వినండి ఫ్రెండ్స్. మీకు చాలా అంటే చాలా బాగా అయితే నచ్చుతుంది. కంపల్సరీ ఈ డెమో మొత్తం చూస్తేనే మీకు డౌట్ అనేది క్లియర్ అయితే అవుతుంది. ఇందులో స్పెషల్ ఏంటంటే అనేది చూపిస్తాను మీకు. ఓకే, మొత్తం చూడండి ఫ్రెండ్స్. మీరు స్క్రీన్ మీద అయితే కంపల్సరీ చూడండి. చాలా అంటే చాలా యానిమేషన్తో చాలా అంటే చాలా ఎక్సలెంట్ అయితే స్టేటస్ అయితే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది. ఓకే, మీకు డెమో మాత్రం చూపిస్తాను. కంపల్సరీ ఎండ్ వరకు అయితే చూడండి. ఇప్పుడైతే మీకైతే చిన్న డెమో అయితే చూపిస్తాను. డెమో చూసిన తర్వాత వీడియో గురించి మాట్లాడదాం. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసి షేర్ మాత్రం చేయండి. ఇప్పుడైతే డెమో చూడండి. ఫ్రెండ్స్ నేనైతే కాపీరైట్ ఇష్యూలా మ్యూజిక్ అయితే వినిపిస్తున్నాను. ప్లీజ్ మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు టైం ఉంటే ఇన్స్టాగ్రామ్ అయితే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. మీరు డెమో మొత్తం చూస్తేనే మీకు అయితే డౌట్ అనేది క్లియర్ అయితే అవుతుంది. ఇంకోటి అయితే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. కంపల్సరీ ఒకటే రిక్వెస్ట్, నేను మన వీడియోస్ అయితే చూడండి. చాలా కొత్తగా అయితే మన వీడియోస్ అయితే ఉంటుంది. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసి షేర్ మాత్రం చేయండి. మీ ఫోటో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నచ్చితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ దగ్గర ఒక మంచి కైన్ మాస్టర్ లేకపోతే డిస్క్రిప్షన్లో అయితే మన సెకండ్ ఛానల్ వీడియో లింక్ అయితే ఇచ్చాను. ఆ వీడియో చూసి మీకు నచ్చిన కైన్ మాస్టర్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. 4 కైన్ మాస్టర్ గురించి ఒకటే వీడియోలో అయితే చెప్పాను. కంపల్సరీ మీకు నచ్చిన కైన్ మాస్టర్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీ మొబైల్కి సపోర్ట్ చేసే కైన్ మాస్టర్. ఓకే, వాటర్ మార్క్ అయితే ఏం రాదు. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసి ఇక్కడ మనము 16:9 రేషియో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అదే ఆప్షన్. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ నేను బ్యాక్గ్రౌండ్లో మీకు అయితే ఒక ఫోటో అనేది ఇస్తాను. ఇదే ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, వేరే ఫోటో ఏమొద్దు. ఇదే ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుని మనం ఏం చేద్దామంటే ఈ ఫోటోని 31 సెకండ్ వరకు అయితే 30 సెకండ్ వరకు అయితే జరుపుకోండి. ఓకే, 30 అనే 31. ఓకే, మీ ఇష్టం. ఓకే, 31 సెకండ్ అయితే జరుపుకోండి. ఓకే, జరిపిన తర్వాత ఫస్ట్కి వచ్చేయండి. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక వీడియో అనేది ఇచ్చాను ఫ్రెండ్స్. మీకు కంపల్సరీ ఈ వీడియో అనేది మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీకు ఎఫెక్ట్ వీడియో అనేది ఉంటుంది, ఒక వండర్ఫుల్ అనేది చెప్పొచ్చు. ఇందులో సౌండ్ అయితే ఉండదు కాబట్టి మీరైతే మ్యూట్లో అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇదే వీడియోని మనం కత్తెర గుర్తు పక్కన ఒక బాక్స్ అనేది ఉంది. ఇందులో మీరైతే వైట్ బాక్స్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు చూడండి మనకు వీడియో అనేది చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కంపల్సరీ ఈ వీడియో అనేది మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. చాలా యానిమేషన్తో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, కంపల్సరీ లాస్ట్ అయితే చూడండి. ఓకే, ఇదే వీడియోని మీరైతే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు క్రోమాకి ఆప్షన్ అయితే ఉంది కదా, ఇదైతే ఏం చేస్తారంటే ఇందులో మనకు ఇక్కడ కింద డౌన్లో సరిగ్గా కనిపిస్తలేదు కాబట్టి ఇందులో కీ కలర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకే, ఇందులో మీరైతే కంపల్సరీ గ్రీన్ కలర్ అయితే పెట్టుకోండి, వేరే కలర్ ఏం పెట్టుకోవద్దు. గ్రీన్ కలర్ అయితే పెట్టుకొని దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఓకే, ఈయనైతే ఆన్ అయితే చేసుకోండి. ఓకే, చూసారు కదా మనకు కలర్ అనేది పోయింది. ఓకే, మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి. ఇక లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీరు ఎవరైతే ఫోటో పెట్టుకోవాలని అనిపిస్తుందో మీరు వాళ్ళ ఫోటో అనేది స్టెప్ బై స్టెప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఇక్కడైతే రేష్మి ఫోటో అండ్ సుధీర్ ఫోటో అయితే యూస్ అయితే చేసుకుంటా. ఈ ఫోటో నేనేం చేస్తాను అంటే ఒక 14 సెకండ్ వరకు అయితే జరుపుకుంటున్నాను. ఓకే, 14 సెకండ్ వరకు అయితే మీరైతే జరుపుకోండి. ఓకే, జరిపిన తర్వాత ఇదే ఫోటో నేనైతే సెండ్ టు బ్యాక్ అయితే చేసుకున్నాను. ఓకే, సెండ్ టు బ్యాక్ అయితే చేసుకొని ఇక్కడ మనకు మధ్యలో అయితే వచ్చింది. ఓకే, మధ్యలో వచ్చింది కానీ కింద మనకు డౌన్లో ఇక్కడ మనకు హార్ట్ ఉంది కదా, లవ్ సింబల్. దీనైతే ఇందులో మనమైతే సగం ఫోటో వెళ్ళిపోతుంది కాబట్టి మీరైతే ఇలా అయితే పైన కట్ చేసుకోండి. క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి పైన కట్ చేసుకుంటే మనకు ఫోటో అనేది బాగా అయితే సెట్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఏం చేస్తాం అంటే ఇక్కడ నుంచి మనకు ఓ అనేది వస్తుంది. ఓకే, ఇదే పొజిషన్లో వచ్చి ఇక్కడ మనకు 2 సెకండ్ నుంచి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీ యొక్క ఫోటో అనేది సెకండ్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేను ఎగ్జాంపుల్గా ఇక్కడైతే సుధీర్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఈ ఫోటోని సెండ్ టు బ్యాక్ అయితే చేసుకున్నాం. ఓకే, ఈ ఫోటోని ఈ మధ్యలో అయితే పెట్టుకుంటున్నాం. ఓకే, ఈ మధ్యలో అయితే చాలా చాలా సూపర్గా అయితే సెట్ అయింది. ఓకే, ఈ ఫోటోని నేను మళ్ళీ ఇక్కడ 14 సెకండ్ వరకు అయితే జరుపుకుంటాం. ఓకే, మీరు కూడా 14 సెకండ్ వరకు అయితే జరుపుకోండి, ఎక్కువ జరుపుకోకండి, ఓన్లీ 14 సెకండ్. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి మనకు వి అనేది వస్తుంది. ఓకే, వి అనేది వచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్లోకి వెళ్ళి ఇక్కడ 4 సెకండ్ నుంచి ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీ యొక్క ఫోటో అనేది ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక రేష్మి ఫోటో అయితే ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, చేంజ్ చేసి ఫోటో సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా నేనైతే సెండ్ టు బ్యాక్ అయితే చేసుకున్నాను. ఓకే, ఈ ఫోటోని ఈ మధ్యలో అయితే పెట్టుకుంటున్నాను. ఓకే, కొంచెం అయితే జూమ్ చేసుకొని కొంచెం అయితే మళ్ళీ ఇక్కడ క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి క్రాపింగ్ అయితే చేసుకొని ఇలా క్రాపింగ్ అయితే చేసుకొని ఈ ఫోటోని నేనైతే ఇలాగైతే జూమ్ చేసుకొని ఈ మధ్యలో అయితే పెట్టుకున్నాను. ఓకే, చూసారు కదా చాలా అంటే చాలా సూపర్గా అయితే సెట్ అయింది. మళ్ళీ ఈ ఫోటోని 14 సెకండ్ వరకు అయితే జరుపుకున్నాం. ఓకే, జరిపిన తర్వాత ఫస్ట్కి వచ్చేయండి. ఓకే, ఇక్కడ మనకు లాస్ట్లో ఈ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే 6 సెకండ్ నుంచి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇంకో ఫోటో లాస్ట్ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇంకో ఫోటో ఇక్కడ సుధీర్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకొని ఇదే ఫోటోని జూమ్ అయితే తక్కువ చేసుకోండి, సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటాం. ఓకే, మీ ఫోటోని ఆల్ ఫోటోస్ని మాత్రం కంపల్సరీ సెండ్ టు బ్యాక్ అయితే కంపల్సరీ చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత మీరైతే దీన్ని కూడా 14 సెకండ్ వరకు అయితే జరుపుకోండి. ఓకే, జరిపిన తర్వాత ఇక్కడ మనకు అన్ని ఫొటోస్ అనేది మిక్స్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకు లవ్ సింబల్ అన్ని మిక్స్ అయితే అవుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు
12 సెకండ్ మనకు 900 మీటర్ దగ్గర మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఫోటోని ఇక్కడ మనకు కత్తెర గుర్తును సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ట్రిమ్ టు లెఫ్ట్ అయితే చేసుకోండి ఆల్ ఫొటోస్ని. ఓకే, ఎందుకంటే ఎక్స్ట్రా ఫొటోస్ని వద్దు మనకు. ఓకే, అక్కడ నుంచి మనకు సెకండ్ ఫొటోస్ షెడ్యూల్ అనేది వస్తుంది కాబట్టి మీరైతే ఆల్ ఫొటోస్ని ఇలాగైతే కట్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే కట్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే కట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనమైతే 12 సెకండ్ 900 మీటర్ దగ్గర నుంచి లేయర్లోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి మనము మీ యొక్క ఫోటో అనేది ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. వేరే ఫోటో అయినా ఈ ఫోటో అయినా. ఓకే, ఈ ఫోటో నేనేం చేస్తాను అంటే ఇక్కడ నుంచి ఈ ఫోటోని 19 సెకండ్ వరకు అయితే జరుపుకున్నాను. ఓకే, 19 సెకండ్ వరకు అయితే జరుపుకుంటాను. ఇదే ఫోటోని 19 సెకండ్ వరకు అయితే జరిపిన తర్వాత ఈ ఫోటో నేనేం చేస్తాను అంటే ఈ ఫోటోని ఇక్కడ మనము ఒక రైట్ సైడ్లో అయితే పెట్టుకుంటాం. చూడండి, ఇక్కడ రైట్ సైడ్ అయితే పెట్టి ఇక్కడ ఈ మధ్యలో అయితే పెట్టుకుంటాం. ఓకే, ఈ మధ్యలో లవ్ సింబల్. ఓకే, మనకు ఇక్కడ క్రాపింగ్ ఆప్షన్ ఉంది కదా, ఇదైతే ఇలాగైతే కట్ చేసుకుంటాం. ఓకే, ఇలాగైతే కట్ చేసుకొని ఈ మధ్యలో అయితే లవ్ సింబల్ అయితే, ఎందుకంటే మనకు ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ అనేది రాకూడదు. ఓకే, బాగా కనిపించదు కాబట్టి రాకూడదు. ఓకే, ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి. కింద కూడా రాకూడదు, ఎందుకంటే మనకు కింద హ్యాపీ అని వస్తుంది ఆప్షన్, మీరైతే ఇలాగైతే రాకూడదు. ఓకే, మళ్ళీ ఏం చేస్తారంటే ఇదే రేష్మి ఫోటో సెలెక్ట్ చేసుకున్న దాన్ని లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోండి, మీ చాయిస్. ఓకే, ఈ ఫోటోని కూడా నేనైతే 19 సెకండ్ అయితే జరుపుకొని ఈ ఫోటోని కూడా నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ మనకు సెకండ్ లవ్ సింబల్ అనేది వస్తుంది కాబట్టి దీన్ని కూడా సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటాం. ఓకే, ఈ ఫోటోని ఇలాగైతే జూమ్ చేసుకొని నేనేం చేస్తాను అంటే ఇక్కడ క్రాపింగ్ ఆప్షన్ మళ్ళీకి వెళ్ళి ఇలాగైతే కట్ చేసుకుంటాం. ఓకే, ఇలాగైతే కట్ చేసుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనకు లవ్ సింబల్ ఇలాగైతే వస్తుంది. చూసారు కదా, ఈ ఫోటోని అనేది చేంజ్ అయితే అవుతుంది. కనిపించడానికి మాత్రం చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మంచిగా కొంచెం అయితే లేయర్ అయితే జరుపుకోండి. ఓకే, ఇక్కడ మనకు 900 ఇక్కడ 19 సెకండ్ 300 మీటర్ దగ్గర నుంచి ఈ ఫోటోని ఉంటుంది కదా, దీనైతే మీరైతే ట్రిమ్ టు రైట్ అయితే చేసుకోండి. ఓకే, ట్రిమ్ టు రైట్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకు వేరే ఫొటోస్ అనేది వస్తుంది. చూసారు కదా, ఈ లవ్ సింబల్ అయితే జూమ్ తక్కువ అయ్యి జూమ్ అయితే మళ్ళీ వస్తుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి మీరు వేరే ఫోటో అయినా పెట్టుకోవచ్చు, ఇదే ఫోటోని మీరైతే డూప్లికేట్ చేసుకొని అయినా పెట్టుకోవచ్చు. ఓకే, నేనైతే ఇక్కడ రేష్మి ఫోటో అయితే డూప్లికేట్ అయితే చేసుకొని ఈ ఫోటోని ఇక్కడైతే జరుపుకుంటున్నాం. ఓకే, 19 సెకండ్ నుంచి జరుపుకొని ఈ ఫోటోని నేను ఏం చేస్తాను అంటే ఇక్కడైతే పెట్టుకున్నాం కాబట్టి ఈ ఫోటోని నేనైతే ఇక్కడైతే పెట్టుకున్నాం. ఓకే, ఫోటోని చేంజ్ చేసి ఇక్కడైతే పెట్టుకుందాం. ఓకే, ఇలాగైతే పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి నేనైతే సుధీర్ ఫోటో కూడా ఇంకోసారి డూప్లికేట్ అయితే చేసుకుంటా, ఎందుకంటే నేను వేరే ఫొటోస్ అయితే ఏం పెట్టుకోవట్లేదు. ఇదే ఫోటో అయితే డూప్లికేట్ అయితే చేసుకొని ఈ ఫోటోని ఇక్కడైతే జరుపుకుంటాం. ఓకే, మీరు వేరే ఫోటో అయినా పెట్టుకోవచ్చు, మీ చాయిస్, అది మీకే వదిలేస్తున్నాం. ఓకే, ఈ ఫోటోని సెండ్ టు బ్యాక్ అయితే మళ్ళీ చేసుకుంటున్నాను. చూడండి, ఈ ఫోటోని ఇలాగైతే జూమ్ చేసుకొని ఇలాగైతే చేసుకుంటాను. చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా అమేజింగ్ లుక్ అయితే వచ్చింది. కొంచెం అయితే కట్ చేసుకోండి, కొంచెం అయితే మంచిగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని మీకు కనిపించేక మాత్రం బాగుంటుంది. ఓకే, కానీ కింద మనకు ఇక్కడ లవ్ సింబల్ ఉంది కదా, ఈ మధ్యలో అయితే మీరైతే మంచిగా అయితే సెర్చ్ చేసుకోండి. ఇక్కడ మనకు వ్యాలంటైన్స్ డే అనే టెక్స్ట్ కూడా వస్తుంది కాబట్టి మీరైతే దాన్ని టచ్ చేయకుండా ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి. చూసారు కదా, చాలా అంటే చాలా అమేజింగ్ లుక్ అయితే వచ్చింది. ఓకే, ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు ఇంకా కొంచెం అయితే జరుపుకుంటున్నాం. ఇక్కడ ఫొటోస్ అనేది కొంచెం జూమ్ అయితే అవుతుంది కాబట్టి మీరైతే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఫొటోస్ అనేది హార్ట్స్ అనేది పోతుంది. ఇక్కడ మనకు 26 సెకండ్ 200 మీటర్ దగ్గర నుంచి ఇక్కడ ట్రిమ్ టు రైట్ అయితే చేసుకోండి ఫొటోస్ని. ఓకే, మనం ఫోటో యాడ్ చేసుకున్నాం కదా, ఆ ఫొటోస్ని ఇక్కడ నుంచి మనమైతే ట్రిమ్ టు రైట్ అయితే చేసుకుందాం. ఇక్కడ నుంచి మనకు లవ్ సింబల్ అనేది వస్తుంది. ఓకే, లాస్ట్లో మీరు ఇంకో ఫోటో కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, మనం ఏం చేద్దామంటే ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను లాస్ట్లో ఇంకో ఫోటో కూడా 2 మిక్స్ ఉన్న ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ రేష్మి సుధీర్ ఫోటో 2 మిక్స్ ఉన్న ఫోటో సెలెక్ట్ చేసుకొని నేనేం చేస్తాను అంటే ఇక్కడ క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఒక్క నిమిషం, ఇక్కడ క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇలాగైతే కట్ చేసుకుంటాను. చూడండి, మీ ఫోటోని 2 ఫొటోస్ ఉంటే 2 మిక్స్ అయిన ఫొటోస్ ఇక్కడ మార్క్స్ ఉంది కదా, ఇదైతే ఆన్ చేసుకొని ఫెదర్ పూర్తిగా అయితే పెంచుకొని ఇక్కడ మనకు సేవ్ ఆప్షన్లో రౌండ్ బాక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, రౌండ్ బాక్స్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇలాగైతే జూమ్ చేసుకొని ఇక్కడైతే పెట్టుకుంటాం. చూడండి, ఈ మధ్యలో అయితే పెట్టుకొని బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మల్టీప్లై చేసుకుంటాం. మీరు కూడా మల్టీప్లై చేసుకుంటే చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా, ఫోటో అనేది చాలా అంటే చాలా అమేజింగ్ అయితే సెట్ అయింది. ఓకే, మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి మనకు బటర్స్ కూడా మనకు పక్క నుంచి చాలా అంటే చాలా అమేజింగ్ అయితే వస్తుంది. ఓకే, మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఫస్ట్కి వచ్చేయండి. ఓకే, ఇక్కడ మనమైతే ఫస్ట్కి వచ్చింది ఇక్కడ మనకు 26 సెకండ్ 400 మీటర్ నుంచి మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు ఫొటోస్ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీ యొక్క టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మీరైతే ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనేం చేస్తాను అంటే ఇక్కడ నేను ఆల్రెడీ పిక్సెల్ ల్యాబ్లో అయితే టెక్స్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాను, ఇక్కడ సుధీర్ అండ్ రేష్మి అని. లేకపోతే ఇక్కడ మనకు ఇలాగైతే కట్ చేసుకుంటాను నేను. ఓకే, ఈ నేమ్ని కట్ చేసుకొని
ఇదే నేమ్ని ఇక్కడైతే పెట్టుకుంటాం. చూడండి ఈ నేమ్ని ఇక్కడైతే పెట్టుకొని మీరు ఇక్కడ నుంచి అయినా సెలెక్ట్ చేసుకో ఫ్రెండ్స్, మీ చాయిస్. ఇక్కడ నుంచి మీరైతే టెక్స్ట్ అయినా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి కలర్ చేంజ్ చేసుకుంటా, ఎందుకంటే మిక్స్ అయ్యే కలర్ అయితే చేంజ్ చేసుకున్నా, రెడ్ కలర్ అయితే పెట్టుకున్నా. చూశారు కదా ఇలాగైతే వచ్చింది. ఇక్కడ మనకు ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి మీరు కూడా ఇక్కడ ఇంటర్ సైడ్ రైట్ అయితే యానిమేషన్ అయితే పెట్టుకున్నాం. ఓకే, దీన్నే డూప్లికేట్ అయితే ఇంకోసారి చేసుకుంటా, ఎందుకంటే ఇక్కడ రష్మి నేమ్ కూడా ఉంది కాబట్టి ఇలాగైతే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్రాపింగ్ ఆప్షన్లో మళ్ళీకి వెళ్ళి ఇలాగైతే కట్ చేసుకుంటాం. ఓకే, ఇలాగైతే కట్ చేసుకున్న తర్వాత ఈ నేమ్ని ఇక్కడైతే పెట్టుకున్నాం. ఓకే, దీన్ని కూడా ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఇంటర్ సైడ్ లెఫ్ట్ యానిమేషన్ అయితే పెట్టుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనకు యానిమేషన్ అయితే ఇలాగైతే వస్తుంది. చూసారు కదా, ఇలాగైతే మీరైతే ఈజీగా సింపుల్గా అయితే పెట్టుకోండి. చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది. ఇదే పొజిషన్లో వచ్చేయండి. ఇక్కడ మనకు నేమ్ అయితే ఎక్కడి నుంచి వస్తుందో ఇక లేలోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ నేనైతే ఒక హార్ట్స్ వీడియో అనేది ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో. చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఈ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, చాలా అంటే చాలా సూపర్గా, చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఈ వీడియోని మీరైతే బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే మల్టిప్లై చేసుకోండి. ఓకే, మల్టిప్లై చేసి ఇదే వీడియోని మీరైతే సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే పెట్టుకోండి. ఇక్కడ మనకు రష్మి నేమ్ అయితే ఎక్కడైతే ఉందో అక్కడైతే పెట్టుకొని ఇదే వీడియోని మీరైతే డూప్లికేట్ చేసుకోండి. ఓకే, ఇదే వీడియోని డూప్లికేట్ చేసుకొని ఇక్కడ మనకు సుధీర్ టెక్స్ట్ దగ్గర అయితే పెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా అమేజింగ్ లుక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. కంపల్సరీ మీరైతే ఈ హార్ట్ వీడియో కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ మనమైతే 19 సెకండ్ దగ్గర వచ్చేయండి లేయర్ని జరిపి. ఓకే, ఇక్కడ మనము 19 సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు స్టిక్కర్ అండ్ ఓవర్లీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ లేవ్ సింబల్ ఇదైతే సెలెక్ట్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే మీరైతే గెట్ మోర్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే ఇందులో మీరైతే ఒక స్టిక్కర్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇందులో మీరైతే ఈ మనకు 7th స్టిక్కర్ అయితే నేనైతే పెట్టుకుంటాను. ఓకే, 7th స్టిక్కర్ని అయితే పెట్టుకొని ఇక్కడ నేనైతే ఒక 26 సెకండ్ అయితే జరుపుకొని ఈ స్టిక్కర్ని ఈ మధ్యలో అయితే పెట్టుకుంటాను. ఇక్కడ మనకు లవ్ సింబల్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు లవ్ సింబల్ అనేది వచ్చింది కదా, చూశారు కదా, చాలా అంటే చాలా సూపర్గా అయితే సెట్ అయింది. మీరైతే ఐడియో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ అయితే ఒక వీడియో సాంగ్ అయితే ఇస్తాను, అది కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇందులో ఆటోమేటిక్గా ఐడియో అయితే ఉంటుంది. ఓకే, ఇలా అయితే మీరైతే ఈజీగా టోటల్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కంపల్సరీ ఇలాగైతే చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అర్థం కాకపోతే ప్లీజ్ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంకోసారి అయితే వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే, చూశారు కదా, చాలా అంటే చాలా అమేజింగ్ లుక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. ఇలా టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నాకు షేర్ ఆప్షన్ ఉంది కదా, అదైతే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీలో అయితే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.